కోసిగి మండల శాఖ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభోదయం. మరి ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది చెప్పడంలో ముఖ్య కారణం ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాపాలన అనే పేరుతో పూర్తి యావత్ తెలంగాణ మొత్తంతో కూడా ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. మరి ప్రజల పాలన పేరుతో గ్రామాల్లో కూడా కార్యక్రమాలను నిర్వహించడం లోపల ఈ కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి మనకు కనపడుతుంది. ఏవైతే వీళ్ళు ప్రజాపాలన పేరుతో రేషన్ కార్డులు ఇస్తామంటూ లేదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ ఏవైతే మాటలు చెప్తున్నారో ఈ మాటలన్నీ కూడా ఇవి ఒట్టి మాటలు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల ముందు వాళ్ళు చదివేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి సుమారు రేషన్ కార్డులకు సంబంధించి 2014 గత ప్రభుత్వం సంబంధించినటువంటి పాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్న ప్రజలకు మాత్రమే వాళ్ళ యొక్క పేర్లు మాత్రం అక్కడ కనిపిస్తున్నాయి. అంతేకాని గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల నుంచి అప్లికేషన్ తీసుకున్నారో ప్రజల పాలన పేరుతో వాళ్ళ ఎవరికి కూడా అందులో పేర్లు లేవు. అవి కేవలం మూట కట్టేసి ఒక అధికారుల యొక్క రూమ్లలో భద్రంగా ఉంచారు తప్పిస్తే వాటికి సంబంధించిన ఎలాంటి డేటా కూడా అక్కడ సమాచారం లేదు. ఈ విషయం మనకు ప్రస్ఫుటంగా అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రజల్లో పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలకు మేము కోరేది ఏంటంటే ఇలాంటి మోసపూరితమైన చర్యలకు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి దూరంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఈ యొక్క విషయాన్ని రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మాటలు చెప్తున్నారు. ఎవరైతే అప్లై పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు కేవలం ఒక వర్గానికి సంబంధించి మాత్రమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కావచ్చు లేకపోతే పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ కార్యకర్తలకు వరకు మాత్రమే వారి యొక్క ఇందిరమ్మకు సంబంధించిన పిల్లని వాళ్ళు చెప్తున్నారు తప్పిస్తే సాధారణ ప్రజానికానికి ఒక పేదవానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి పెట్టుకొని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మేము ఇక్కడ కోరుతున్నాం. అదేవిధంగా రైతు బంధు ఏదైతే మనము రైతు భరోసాకు సంబంధించినటువంటి 4-5 గుంటలు ఉన్నటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ సమాజంలో. కాబట్టి అలాంటి రైతు కూలీలకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క రైతు బంధు యొక్క లబ్ధిని వాళ్ళకు చేకూర్చాలి. ఏ విధంగా అయితే మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుండి కేవలం 1 గుంట ఉన్నటువంటి రైతుకు కూడా ఇవాళ 2,000 వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వ్యవహారం కూడా ప్రభుత్వము చిన్న రైతుల్ని రైతు కూలీలను కూడా గుర్తించి వాళ్ళకు ఈ యొక్క రైతులకు లబ్ధికి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా ఇవాళ కాడా అనేది కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీగా కాకుండా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ అథారిటీగా పనిచేస్తుంది. ఈ యొక్క కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంస్థగా పనిచేస్తున్న విషయాన్ని మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అక్కడ ఉండే అధికారులు కూడా చాలా నిస్సిగ్గుగా ఎవరైనా అప్లికేషన్ తీసుకెళ్తే మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుని ద్వారా గానో లేకుంటే మీ యొక్క మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ద్వారా సంతకం పెట్టుకోరండి అని చాలా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అది చాలా నీచమైనటువంటి హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి పెద్దలు కళ్ళు తెరవాలి, పెద్దలు ఆలోచన చేయాలి. ఈ విషయంలో ప్రజలకు కావాల్సినటువంటి వ్యవహారాన్ని ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి మాత్రమే మీరు ఇక్కడ కాడాను ఏర్పాటు చేసేది తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరకు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కొరకు కాదు అనే విషయాన్ని మేము ఇక్కడ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అధికారులు కనుక మరి రాబోయే రోజుల్లో ఇదే రకంగా కనుక కాడాకు సంబంధించిన అధికారులు కనుక వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటే దానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తం లోపల మేము వ్యతిరేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోనికి సామాన్యులకు న్యాయం చేసేటువంటి పనులు చేయాల్సిందిగా కాడా అధికారులను మేము కోరుతున్నాం. విషయం ఇక్కడ రేషన్ కార్డుల విషయంలో అదేవిధంగా ఇళ్లకు సంబంధించిన విషయంలో కోసిగి మున్సిపాలిటీ అధికారులకు అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు ఇక అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు దయచేసి గ్రామంలోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి. అక్కడ ఎవరికి ఇల్లు ఉన్నాయి, ఎవరికి ఇల్లు లేవు, ఎవరికి దానికి అర్హులు వాళ్లకు మాత్రమే మీరు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతే తప్పిస్తే మీకు సంబంధించిన వార్డు మెంబర్ చెప్పాడనో మీకు సంబంధించిన కౌన్సిలర్ చెప్పాడనో మీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారనో కానీ ఆ రకంగా చేస్తే ప్రజల్లోపట మీ
ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమాలు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి దాన్ని గమనించి దయచేసి సామాన్యుడికి న్యాయం చేసేటువంటి విధంగా అధికారులు వ్యవహరించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.